ఒక విస్తారమైన అడవిలో ఎవరూ పట్టించుకోని ఒక మూగకుక్క ఉండేది. అది మాట్లాడలేదు, అరవలేదు. కాని ప్రతిరోజూ అదే అడవిదారిలో కూర్చుని వెళ్తున్నవాళ్లను చూస్తూ ఉండేది. జంతువులు దాన్ని దూరంగా చూసి తప్పించుకునేవి. మనుషులు రాళ్లు విసిరేవారు. అయినా ఆ కుక్క ఎవ్వరికీ హాని చెయ్యలేదు. దాని కళ్లలో బాధ ఉన్నా మనసులో మాత్రం ద్వేషం లేదు. ఒక రాత్రి ఆ అడవిలో భయంకరమైన వర్షం కురిసింది. చీకటి, గాలి, మెరుపులు, అడవంతా నీటితో నిండిపోయింది. ఆ వర్షపు ప్రవాహంలో ఒక చిన్న పిల్లి కొట్టుకుపోయింది. అది సహాయం కోసం అరిచింది. కాని భయంతో ఎవ్వరూ ముందుకు రాలేదు. అన్ని జంతువులూ దూరం నుంచే చూస్తున్నాయి. అప్పుడే అందరూ తక్కువగా చూసిన ఆ మూగకుక్క ముందుకొచ్చింది. ఎవరూ పిలవలేదు. ఎవరూ అడగలేదు. అది ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఆ ఉప్పొంగుతున్న నీటిలోకి దూకింది. నీటి ప్రవాహంతో పోరాడుతూ చిన్నపిల్లిని పట్టుకొని చివరికి బయటకు తీసుకొచ్చింది. కాని ఆ ప్రయత్నంలో ఆ కుక్క తీవ్రంగా గాయపడింది. నీటితో తడిసిన శరీరంతో నేలపై కూలిపోయింది. కొద్దిసేపటికి పిల్లి కళ్ళు తెరిచింది. దాని ముందు నిలబడి ఉన్నది తన ప్రాణాన్ని కాపాడిన ఆ మూగకుక్కనే. అందరూ నిశ్శబ్దంగా చూస్తున్నారు. ఆ కుక్క మాత్రం ఏమీ మాట్లాడలేదు. ఎలాంటి ప్రశంసా కోరలేదు. మెల్లగా లేచి నిశ్శబ్దంగా అడవిలోకి నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఆ రోజు అడవిలోని జంతువులు ఒక విషయం తెలుసుకున్నాయి. మాటలేని ఉపకారం మాటలకన్నా గొప్పది. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి.